అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పశ్చిమ బెంగాల్లో అయితే హిందువులపై దాడిని ఖండిస్తూ కూడా దేశవ్యాప్తంగా అయితే విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమం జరుగుతుంది. ప్రస్తుతం మన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో కూడా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కూడా నిరసన కార్యక్రమం జరుగుతున్నాయి. అసలు పశ్చిమ బెంగాల్లో హిందువులపై దాడికి జరుగుతున్న అంశాలపైన ఇక్కడ ఉన్న స్థానిక నాయకులను అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, దాడిని ఎట్లా చూస్తారు పశ్చిమ బెంగాల్? ఇది దాడిని మేము ఏమనుకుంటున్నామంటే హిందువులపైన జరిగే దాడి అనుకుంటున్నాం. వాళ్ళు వక్ఫ్ విరుద్ధంగా చేస్తలేరు, వాళ్ళు పర్పస్లీ హిందువులపైనే దాడి చేస్తున్నారు. ప్రభుత్వం చూడనట్లు హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆడ పశ్చిమ బెంగాల్ ఉంది కాబట్టి ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగానే వాళ్ళకు ఊతమిస్తున్నందుకే వాళ్ళు ఆ విధంగా దాడులు చేస్తున్నారు. హిందువులపైన దాడులు అంటే పోలీస్ హిందూ అధికారులు ఉంటే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. దీన్ని బట్టి కంచె చేను వేస్తున్నటువంటి పరిస్థితి, మన దేశం ఎక్కడ పోతుందని మేము అదే మా ఆవేదన అంతా ఇదే. రైట్, మరి అక్కడ ఉన్న పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మీరు ఏం చెప్తున్నారు? పశ్చిమ బంగాళ ప్రభుత్వం వెంటనే దిగిపోమని చెప్తున్నాం. మీకు చేత కాదు, ఎందుకంటే ఇంతమంది హిందువులు పోయిన వాళ్ళని మీరు తీసుకెళ్ళాలి. 3 చనిపోయిన ఆల్రెడీ 500 మందికి గాయాలైనాయి. ఇండ్లు చాలా 800 ఇండ్లు అంటుపెట్టిండ్రు. ఇండ్లు అంటుపెట్టడం కూడా ఇండ్లలో చొరబడి ఫస్ట్ తాగడానికి మంచినీళ్ళు లేకుండా నీళ్ళని అన్ని చల్లి ఇల్లు అంటుపెట్టి సామాన్లన్నీ దోచుకుపోయిండు. బంగారం వెండి ఏమున్నా వాళ్ళు కష్టపడి తీసుకున్న అంతా దోచుకుపోయిండు. మీరు చెప్పండి, అక్కడ హిందువుల పైన ఎక్కువ దాడి జరుగుతుంది, దేవాలయ పైన కూడా జరుగుతుంది. దీన్ని ఎట్లా అరికట్టేందుకు అక్కడ ప్రభుత్వానికి చెప్తారు? ఇప్పుడు ఒకటేసారి కాదు, పశ్చిమ బెంగాల్లో ఎక్కడైతే హిందువులపైన నిరసన కార్యక్రమాలు స్టార్ట్ అయితే మొట్టమొదటిసారిగా పశ్చిమ బెంగాల్లో స్టార్ట్ అవుతున్నది. అది హిందూ యొక్క జాతికి వ్యతిరేకంగానే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పనిచేస్తుంది తప్పిస్తే అందరినీ కలుపుకునే విధంగా ఏనాడు కూడా పనిచేయలేదు. కాబట్టి ఖచ్చితంగా మమతా బెనర్జీ ఎవరైతే దాడులకు పాల్పడ్డారో వాళ్ళందరికీ కూడా వీడియోలు ఉన్నాయి. ఆ యొక్క ఫుటేజీలు తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని జైళ్ళకు పంపించాలి. ఈ యొక్క నిరసన కార్యక్రమాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్రపతికి మేము ఈ యొక్క నిరసన ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన పెట్టాలి, హిందువులకు సరి అయిన న్యాయం జరగాలి. ఇంకోటి ఏంటంటే, ఇది హిందువులకు ఏమాత్రం సంబంధం లేనటువంటి అంశం. ఒక వక్ఫ్ చట్టంలో ఉన్నటువంటి దాన్ని సవరణలు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం తప్పిస్తే హిందువులకు ఏమాత్రం దాంట్లో వచ్చే లాభం లేదు. కానీ ఈ ముస్లింలలో ఉన్నటువంటి పేదవాళ్ళని కూడా, అట్టడుగున ఉన్న పేదవాళ్ళని ఆ చట్టం ద్వారా కొద్దిగా వారికి కూడా సరైన న్యాయం జరగాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఈ యొక్క చట్టంలో సవరణలు చేసిన తప్పిస్తే దీనిలో ముస్లింలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురాలేదు, హిందువులకు మద్దతుగా చట్టం తీసుకురాలేదు. ఇది ఓన్లీ కావాలని కొంతమంది కుయుక్తులు పన్ని ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నారు. ఖచ్చితంగా వారికి సరి అయిన రీతిలో కఠినంగా శిక్షలు పడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్, మొత్తం మీద కూడా అయితే పశ్చిమ బెంగాల్ కూడా సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అక్కడ రాష్ట్రపతి పాలన తీసుకురావాలి. అయితే హిందువుల పైన ఎక్కువ దాడి చేస్తున్నారు, హిందువుల పైన దాడిని ఖండించి కూడా అక్కడ అయితే రాష్ట్రపతి పాలన తీసుకురావాలని చెప్పి ఇక్కడ విశ్వ హిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.